హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి అండి. అవి టెంకె ముదిరిన మామిడికాయలేనండి. దీనికి ప్రాసెస్ చూద్దాము. ముందుగా 2 మామిడికాయలను బాగా నీళ్ళల్లో వేసి కడిగి తడి లేకుండా పొడిగా తుడిచి పెట్టుకోవాలి. శుభ్రంగా పెట్టుకొని ముక్కలు తరిగి ఉంచుకోవాలి. తర్వాత ఒక పావు గిన్నెడు మెంతులు వేయించుకోవాలి ఎర్రగా. వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఆవాలు వేయించక్కర్లేదండి. పావు గిన్నెడు ఆవాలు, మెంతులు చల్లారిన తర్వాత ఈ 2 కలిపి పొడి కొట్టి పెట్టుకోవాలి. ఈ గిన్నెతో కొలిస్తే మామిడి ముక్కలు 2 గిన్నెలు అయ్యాయండి. 2 గిన్నెల ముక్కలు ఇలా కొలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 గిన్నెల ముక్కలకి ఆవాలు మెంతుల మిశ్రమం వచ్చేసి అరగిన్నె, అంటే పావు గిన్నె అండి. తర్వాత ఒక పావు గిన్నె ఉప్పు, పావు గిన్నె కారం వేసి అదంతా కలిసేట్టు కలుపుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేసానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేరుశనగ నూనె అండి. ఒక గిన్నెడు కొద్దిగా పోసుకుంటూ అదంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఒకసారి చేత్తో కూడా కలుపుకోవాలండి అంతా కలిసేట్టు. ఇంతేనండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది ముద్దపప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.